హాయ్ హలో అందరూ నమస్తే. ఈ వీడియో కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి బాధ కూడా కలిగించవచ్చు. సో ఓపిక ఉన్నవాళ్ళు, నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము నిజాయితీగా పని చేస్తాము, నిజాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తామనుకున్న వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి. ఓపిక లేకపోతే ముందే వీడియోను స్కిప్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. ఓకే, విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ పార్టీ గాడి తప్పుతూ ఉంది. మరి వైసీపీ పార్టీ మన గాడిలో పడతా ఉందా అంటే అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో టీడీపీ పార్టీ గాడి తప్పుతుంది అని చెప్పడానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నోటి వెంట వారే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేలు మాట వినడం లేదు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల నుంచే కాదు, పార్టీ క్యాడర్ నుంచి అంతే వ్యతిరేకత వస్తూ ఉన్నది. సో వారిని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూటమికి సంబంధించిన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, ఇది ఇన్ఛార్జీలు చూసుకోవాలి, ఈ బాధ్యత ఇన్ఛార్జీలది బాధ్యత అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ఛార్జీలకు బాధ్యత అప్పగిస్తే ఇన్ఛార్జీలు ఏమైనా చేస్తారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు సర్దిద్దే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చెయ్యరు కదా. లేదు, బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరే చూసుకోండి అని చెప్పి వదిలేసి చేతులెత్తేశాడు. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే నేనే ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేతులెత్తేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ నారా లోకేష్ గారు ఏదో సీనియర్ ఎమ్మెల్యే అయినట్టు 4-5 సార్లు ప్రత్యక్ష రాజకీయాల నుండి గెలిచినట్టుగా మరి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు చాలా తప్పు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పి వాళ్ళకు చెప్పడం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ప్రజల్లో దీనిపైన విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. అదేంటి సార్, మీరు సీనియర్ కాదు కదా, ముందు మీ శాఖలోనే అనేక వైఫల్యాలు ఉన్నాయి కదా, వాటిని చక్కదిద్దుకోవాలి కదా, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడకుండా వేరే రాష్ట్రాలకు పోయి ఈ రాష్ట్రం యొక్క పరువు తీస్తూ ఉన్నారు కదా అనేటువంటి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పాలన పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, హామీలు అమలు చేయడంలో కానీ అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయ్యామని చెప్పి స్వయంగా వారి నోటి వెంట వారే ఒప్పుకున్నటువంటి క్రమంలో మరి కూటమి గాడి తప్పినట్టే కదా. సో మరి ఆ కూటమి గాడి తప్పితే మరి గాడిలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా గాడిలో పడి ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా అంటే లేదనే సమాధానం వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు. కొంతమంది పని చేస్తూ ఉన్నారు, క్యాడర్ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారిలో కూడా 50%, వారిలో కూడా పూర్తిగా గాడిలో పడాల్సినటువంటి అవసరం ఉంది. లీడర్లో కూడా వేళ్లపైన లెక్క పెట్టచ్చు లీడర్లు ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంటనే విషయానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ఏదైనా ఇష్యూ నడిస్తే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు జగన్ గారు వచ్చి మాట్లాడితే అసలైనటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఏ లీడరు ఆ అంశానికి సంబంధించి మాట్లాడరు. పోనీ మాట్లాడిన తర్వాతనైనా ఈ అంశాన్ని పెట్టుకొని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లు తమ బాధ్యతగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇదిగో చూడండి, డేటా ఇది జగన్ గారు డేటాతోనే మాట్లాడతారు కదా, అదే డేటాను తీసుకుపోయి నియోజకవర్గాల్లో మరి తిరిగి ఏం పని ఉంటుంది చెప్పండి? చెప్పాలి, తిరగాలి, చెయ్యాలి. కమిటీలు కూడా వేస్తూ ఉన్నారు కదా, వారికి బాధ్యతలు అప్పగించి అయ్యా ఇదిగో చెప్పండి, జగన్ గారు ఇది చెప్పారు కదా, ఇది వాస్తవం కాదా, ఏది వాస్తవం ఏది అవాస్తవం, మరి కూటమి చెప్తుంది ఏంటి, అసలైన నిజాలేంటి అనే విషయాలను వారి దృష్టికి తీసుకుపోండి. ఆ తీసుకుపోతేనే కదా వాస్తవాలు తెలిసేది. ఈ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. జగన్ ఒక్కడే మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత తీసుకుపోరు. సో ఆ అంశాలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుడమేరు వరదలకు సంబంధించి వెంకటేష్ అనేటువంటి ఒక కుర్రాడు, మరి పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తి, వైఫల్యాలకు సంబంధించి తప్పులకు సంబంధించి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, ఒక వీడియో చేస్తే ఆ వీడియో ఎవరు చూడకపోతే దాన్ని కట్ చేసి సోషల్ మీడియా వేదికకు పోస్ట్ చేస్తే దాని ఆధారంగా రాజంపేటలో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా అని చెప్పి రాజంపేటకు వెళ్ళి నోటీసు తీసుకొని వచ్చాడా. సో వైసీపీ లీగల్ సెల్ కొద్ది హెల్ప్ చేసి చేయట్లేదని కాదు ఇక్కడ. అంటే నిజాలు చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారో ఇప్పుడు చాలామంది వాళ్ళకు ఒక ముద్ర కూడా వేస్తాను, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు ఒక ముద్ర కూడా వేస్తాను, ఒక పేటీఎం మ్యాచ్ అని, సైకోలని, శాడిస్టులు అని చెప్పి, వీళ్ళు జగన్ సపోర్టర్స్ అని చెప్పి నిజం మాట్లాడితే కూడా కేసులు పెట్టి బాధ పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఆ వ్యక్తి ఏం బాధపడట్లేదు. ఆ వ్యక్తి చెప్పేది, ఆ వ్యక్తితో పాటు అనేక మంది యూట్యూబర్స్ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు తెలుసా? అంటే కేసులు పెట్టినా భయం ఏం లేదు, మనం ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం, న్యాయస్థానాలకు పోయినా కూడా దీనికి కట్టుబడి ఉంటాం, ఎందుకంటే మనం తప్పు చేయడం లేదు, ఎవరో చెప్తే చేసింది కాదు, వాస్తవాలను చెప్పాం. కానీ ఇక్కడ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, మనం అంత కష్టపడి చెమటోడ్చి అన్ని బాధలు తట్టుకొని వీడియో చేస్తే ఆ వీడియోను ప్రజల్లోకి తీసుకుపోవడంలో వైసీపీ వైఫల్యం చెందుతూ ఉంది. ఆ నిజాలు ప్రజలకు చేరాలనే కదా మన తపన.
అది కూడా ఆ పని కూడా వాళ్ళు చేయలేకపోతే ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరినీ ఇప్పుడు చేజార్చుకుంటున్నట్టే కదా వీళ్ళు. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ నుంచి ఏమి ఆశించకుండా పేటీఎం బ్యాచ్లను ముద్ర వేసుకొని వారి చేత బూతులు తిట్టించుకొని కేసులు పెట్టించుకొని ఇంత కష్టపడితే ఏమి ఉపయోగం? ఇప్పుడు కూటమి సంబంధించిన ఫ్యాన్స్ ఏమైనా ప్రజలకు తీసుకుపోతారు దాన్ని? వాళ్ళు ఇంకా చేరకుండా రిపోర్ట్స్ కొడుతూ ఆ వీడియోలు రీచ్ కాకుండా నాకే కొట్టారు కదా గత 10-15 రోజులు నా వీడియోలు రీచ్ కాకుండా. ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టు, జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ ఇట్లాంటివి ఏమైనా చెప్పామనుకోండి పాజిటివ్గా ఉన్నాయి, అవి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారి భారీ వైఫల్యమనో లేకుంటే పలానా శాఖలో ఈ అవినీతి భాగోతం బయట పడిందని చెప్పో, లా అండ్ ఆర్డర్ ఈ విషయంలో ఇది లా అండ్ ఆర్డర్ దెబ్బ తిందని చెప్పో, ఆ గణాంకాలకు సంబంధించి కాగ్ రిపోర్ట్స్కి సంబంధించి, కేంద్రం ఇస్తున్నటువంటి గణాంకాలకు సంబంధించి, క్రైమ్ రిపోర్ట్స్కి సంబంధించి వాటన్నిటి క్లియర్గా పూర్తి డేటాతో సహా చెప్తే ఎవరు చూడరు, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయరు. మళ్ళీ ఈ డైలాగులు అంటే తెలుసా, వీడియో 2 నిమిషాలు 3 నిమిషాలు పెడితే సరిపోతుంది అంటే ఏదో చూసి చదివి చెప్తే అది ఎనాలిసిసా? దాని వెనకేంది, దాని ముందేంది ప్రజలకు తెలియాలి కదా. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఆ రెండింటికి వ్యత్యాసానికి సంబంధించి చెప్తేనే కదా ఒక అర్థం ఉంటుంది. దానికి ఓపిక ఉండదు. టైటిల్ చూసేస్తారు, తమ్మునేలు చూస్తారు, కామెంట్ పెట్టేస్తారు అంతే. అందులోకి వచ్చి నిజంగా వాస్తవం ఉందా లేదని చూడరు. నిజంగా వాస్తవాలు కావాలి, ప్రజలకు చెప్పాలనే బాధ్యత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసి చెప్పాలి కదా. ఏమి చేయకుండా మేము కోరుకున్న వ్యక్తి సీఎం కావాలి, మా పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే ఎట్లా వస్తుందండి? ఏమనంటే బాధపడతారు మళ్ళీ. ఇప్పుడు ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అరెస్టు విషయంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. వైసీపీకి సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐస్ భారతదేశం వస్తే నీ కథ ఉంది, నీ లెక్క చూస్తాం, నేను బొక్కలు వేస్తాం, నేను తొక్కేస్తాం, తరిమి కొడతామని చెప్పి నిజాలు మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళు. కొంతమంది తప్పుడు పోస్టులు పెట్టొచ్చు, అది నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ కొంతమంది నిజాలు మాట్లాడే వాళ్ళంటే వాళ్ళ ప్రొఫెషన్ పక్కన పెట్టుకొని అసలైన వాస్తవాలు రీసెర్చ్ చేసి అసలైన లెక్కలు ఏంటి అనేటువంటివి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్ట్ చేసి, వెబ్సైట్లలో పోస్ట్ చేసి ప్రజలకు చేరాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే అవి కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతే ఇంకా ఏం ఉపయోగం చెప్పండి? ఇక వాళ్ళకే ఇది లేనప్పుడు మనం ఎంత కష్టపడతామని చెప్పి వాళ్ళు కూడా పక్కకు వెళ్ళే పరిస్థితి ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న మీడియానే తక్కువ, మీడియా బలమే తక్కువ, అటువైపు మీడియా బలం ఎక్కువ. వాళ్ళు ఒక అబద్ధాన్ని ఎట్లా నిజమని నమ్మించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసినంత టెక్నిక్ వైసీపీ వాళ్ళకు జగన్ గారికి తెలియదు. లేదులే వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉంది, అటు కూటమి కూడా చెప్తా ఉన్నారని చెప్పి అదే భ్రమలో ఉంటే మనం ఏం చేయలేము. ఇంకా వైసీపీ సోషల్ మీడియాలో చూసుకుంటుంది, మీలాంటి వాళ్ళు ఎవడైనా చెప్పినా మాకు అవసరం లేదనుకుంటే ఏం చేయలేము మనం. ఇప్పుడు నిన్న ఆశ్చర్యం అనిపించింది, ఎవరు బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే నవ్వొచ్చింది నాకు. మీకు కొంతమందికి బాధ కలగొచ్చు, నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఉద్యోగస్తులకు చాలా చేశారని చెప్పి జగన్ గారి హయాంలో ఏమేం చేశారన్న విషయాలన్నీ చెప్తా ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం అంటారు దీన్ని. ఇలాంటి విషయాలు ఎందుకయ్యా అప్పుడు చెప్పుకోలేదు? ఆశ్చర్యపోతున్నారు అందరూ. అన్నీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మేము అది చేసాం ఇది చేసామని చెప్పి అసలు నాలాంటి వాడు కూడా నాకే తెలియదు అసలు. మీరు నమ్మండి నమ్మకపోండి, దగ్గర 120 నియోజకవర్గాల పైగా తిరిగిన ఏపీలో నాకే కొన్ని విషయాలు తెలియదు. వీళ్ళు చేసిన కొన్నిటినైనా మళ్ళీ వివాదాస్పదమైన వీళ్ళు దాన్ని కూడా తిప్పికొట్టలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ రిషికొండ, గూగుల్ డేటా సెంటర్ మొన్న జగన్ గారు చెప్పేదాకా తెలియదు. ఇంత సబ్సీ కేబుల్ తీసుకొచ్చినాము, ఇన్ని కష్టపడ్డాం సింగపూర్ ప్రభుత్వం, అవి చెప్పేదాకా తెలియదు. సో ఇవన్నీ గుణపాఠాలు కాదా? వాటి నుంచి నేర్చుకొని కనీసం ఇప్పుడైనా వీళ్ళ వైఫల్యాలను, మీరు చేసినటువంటి పనులను వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలీదా? ఏమన్నంటే జగన్ గారు ఏదైనా చెప్తే దాన్ని పట్టుకునే ఉంటారు. ఇప్పుడు చూడండి, మెడికల్ కాలేజ్ కోటి సంతకాల సేకరణ అన్నారు కదా, దాని మీదే ఉన్నారు. వీళ్ళని ఇదే ట్రాప్లో ఉంచేసి ఈ టీడీపీ పార్టీకి ఇటుపక్క ఏం చేస్తూ ఉందంటే, ఇప్పుడు టీడీపీ పార్టీ లీడర్లు కల్తీ వ్యాపారం ఏదైతే తెచ్చారు, కల్తీ మద్యానికి సంబంధించి వైసీపీ జోగి రమేష్ అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళు చేసే తప్పు పోయింది, వైసీపీ జోగి రమేష్తే ప్రస్తావన ఉంది. ఇప్పుడు కల్తీ లడ్డుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డిని ఒక వేరే వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా, ఆయన పిఏ అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు దాని గురించి చర్చ పెడతారు. ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చేశారు, దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. గూగుల్ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది అని మోదీ చెప్పారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నారు కానీ పూర్తిగా ఏమేమి జరిగిందనే విషయాలు చెప్పారా? లేదు. సో మరోపక్క ఇక్కడ ఆదాని గారు ఒక నేషనల్ మీడియాలో ఒక పత్రికలో మరి దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఆ ఆర్టికల్ సంబంధించి ఏమైనా మనం హైలైట్ చేసుకున్నామా? ఏమైనా చెప్పారా మీరు? మాట్లాడేది ఏం చెప్పాడు ఏంటి, ఒక డిబేట్ పెట్టి, ఒక స్పెషల్ డిబేట్ పెట్టి ఏమైనా ఉందా? అది లేదు.
ఆంధ్రజ్యోతిలో రాష్ట్రం యొక్క లోటు బడ్జెట్ ఏంది, రాబడి ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రజ్యోతిలో అద్భుతంగా రాశారు వాళ్ళు. దాని గురించి ఏమైనా డిబేట్ పెట్టారా? ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? జగన్ గారి హయాంలో ఎంత, ఇప్పుడు ఎంత అని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేసి, ఒక పేపర్ కటింగ్ పెట్టేసి ఇంకా దాన్ని తిప్పుతూ ఉంటారు. చెప్పాలి కదా, ఎవరు చెబితే ఎవరు మాట్లాడితే ప్రజలకు వెళుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి కదా. మేధావులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటి లెక్కలు అనేది వాళ్ళ చేత చెప్పించాలి కదా. ఇప్పుడు లోకేష్ బాబు బీహార్ పోతుడు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. మరి గతంలో ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని బీహార్ చేస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తారు. మరి ఈ అంశాన్ని ఎవరైనా హైలైట్ చేశారా? ఆ విషయాలు చాలామంది వీడియోలు చేసి పెట్టారు. దాన్ని ఏమైనా ప్రజల్లోకి తీసుకుపోయినారా? ఇలాంటి అనేక అంశాలు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళు సొంతంగా ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళలో మార్పు కలిగింది, కూటమికి ఓట్లేసి మేము మోసపోయామనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నటువంటి క్రమంలో ఈ కూటమి ఏమైనా చదువు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేసి మళ్ళీ మేమే కరెక్టు, వాళ్ళు తప్పని చెప్పించగల కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా. అది అయినప్పుడు మీరు ఏం చేయాలి? 100కు 200% వాళ్ళ ప్రజల ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకొని అది చేజారకుండా జాగ్రత్త పడి ఇంకా వాస్తవాలను ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్ళి ఉన్నటువంటి ఇప్పుడు అందరూ కష్టపడి గాడి ఎక్కితే తప్ప మీరు కోరుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కాడు, మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు పోవాలి, భ్రమలో ఉండకూడదు. గతంలో భ్రమలో ఉండి ఎంత నష్టపోయారో, చేసిన నిజాలను చెప్పుకోకుండా ఎంత నష్టపోయారో, ఇప్పుడు వారు చేసిన తప్పులను కూడా చెప్పకుండా ఉంటే మళ్ళీ నష్టపోతారు. జగన్ ఉన్నాళ్లే, జగన్ చెప్తారులే, జగన్ తర్వాత ఒక 4-5 బయటకు వస్తారులే, వాళ్ళు చెప్తారులే, కొంతమంది క్యాడర్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే, సోషల్ మీడియా ఉంది కదా వాళ్ళు పోస్ట్ పెడతారులే అనుకుంటే కుదరదు. ఇక్కడ 100కి 200% అందరు కష్టపడితే తప్ప అధికారంలోకి రావడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. పక్కన చూడండి, కూటమి గాడి తప్పింది, వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయి, అబద్ధాలు చెప్తా ఉన్నారు, వాళ్ళ పత్రికలను వస్తూ ఉన్నాయి. అయినా కూడా మేము 20 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, నేననే కాదండి, ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఒక మంచి విషయానికి సంబంధించి కానీ వాళ్ళ వైఫల్యాలకు సంబంధించి కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళితేనే మీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే నష్టపోతారు.